మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా ప్రతి స్టూడెంట్ 2024-25 పాస్డ్ అవుట్ ఎవరైతే ఉంటారో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే వీడియోని పూర్తిగా చూడండి. బయట సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబ్స్ లేవు అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ మీరు ప్రతి చోట లేఆఫ్స్ ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అటువంటి భయం ఎప్పుడూ కూడా మీకు ఉండకుండా ఉండేలాగా కోడ్ జ్ఞాన్ ప్లాట్ఫామ్ ఈరోజు ఆల్మోస్ట్ 800 కంపెనీస్ తోటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మీకు ప్లేస్మెంట్ని క్రియేట్ చేయబోతుంది. అండ్ రెగ్యులర్గా డ్రైవ్స్ కండక్ట్ చేస్తుంది. మీరు కనుక ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. సో ఈరోజు మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నారు, జాబ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్. హలో అమ్మా, మీ పేరు? శ్రీలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కృష్ణలంక సార్. కృష్ణలంక. ఓకే, మీరు దేని మీద ట్రైనింగ్ తీసుకున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మదర్ హౌస్ వైఫ్ సార్. డాడీ వచ్చేసరికి డైలీ వర్కర్. మదర్ హౌస్ వైఫ్, డాడీ వచ్చేటప్పటికి డైలీ వర్క్ చేస్తూ ఉంటారు. సో జనరల్ కంటే ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తూ ఉంటారు, అంతేనా? టైల్స్ వర్క్ సార్. టైల్స్ వర్క్. ఓకే అమ్మా, మీరు ఇక్కడ కోర్సు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అయింది? నేను జూన్లో జాయిన్ అయ్యాను సార్. ఫ్లెట్స్ అట్లా టైం అంటే ఫ్లెట్స్ వల్ల కొంచెం డిలే అయింది మాకు కోర్స్ అనేది. అప్పుడు లేకపోతే తొందరగానే అయిపోయేది. నవంబర్లో అట్లా ఎండ్ అయిపోయింది. అట్లా ఎండ్ అయిన తర్వాత ఫస్ట్ 2 months మాకు అంటే ప్రాక్టీస్ సెషన్ బాగా మాకు అయిపోయినా కూడా ఫస్ట్ మేము చాలా బాధపడ్డాం, ఇంకా కోర్స్ అయినా ఇంకా రాలేదు, ఎప్పుడు మాకు ఇంకా జాబ్స్ రావని. తర్వాత అట్లా మెంటర్స్ అందరు కలిసి మాకు సపోర్ట్ ఇచ్చారు. మీరు ఎవరు క్లాసెస్ మానేయద్దు, కోర్స్ అయిపోయిందని మీరు ఇక్కడికి రావడం మానేయద్దు, మీరు డైలీ రావాలి, మీరు ప్రాక్టీస్ చేయాలని అన్నీ చెప్పారు. మాకు ప్రతి ప్రాక్టీస్ సెషన్లో ప్రతి ఒక్క మెంటర్ మాతో ఉంటూ ఉంటారు, అన్నీ మాకు చెప్తూ ఉంటారు సార్. సో మేము ఇంకా అంటే నేను డిగ్రీ బేస్డ్, ఇంకా నేను జాబ్ రాదు ఇంకా అంటే బయట మనం చూస్తున్నట్టయితే అసలు జాబ్స్ లేవు సరిగ్గా ఎక్కడ కూడా. బీటెక్ వాళ్ళకి కానీ డిగ్రీ వాళ్ళకి కానీ అసలు సరిగ్గా రావట్లే. నేను ఇంకా రాదనుకున్న టైంలో ఇంకా ఓకే వీళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు కదా అని చెప్పి అన్నీ టైం టు టైం అన్నీ ప్రాక్టీస్ చేయడం, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం. సండేస్ పూట మాకు ప్రతి సండే మాకు మాక్ ఇంటర్వ్యూ ఉండిద్ది. దానివల్ల ఇంకా మాకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది బాగా యూజ్ అవుతుంది. సాఫ్ట్ స్కిల్స్ బాగా డెవలప్ అది మిస్ అవ్వకుండా ఉంటే అందరు మిస్ చేసుకుంటే ఇంకా మనం చేయలేము కదా సార్. సో దానివల్ల మాకు చాలా యూజ్ అయింది. సో ఇప్పుడు ఇంకా నాకు జాబ్ వచ్చింది. సో ఫ్లడ్స్ వల్ల మీకు లేట్ కొంచెం డిలే అయిందా? మధ్యలో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదండి. సో దానివల్ల తనకు కొంచెం డిలే అయిందంట. ఎందుకు అని అంటే ప్లేస్మెంట్స్ వాటికి సంబంధించి అంటే ఎక్కడున్నా సరే కొంత డ్రాట్ వచ్చింది ఆ టైంలో. ఎవరికైనా సరే కొంత క్రైసిస్, అన్ని ఫ్లడ్స్ చూసిన తర్వాత ఆ టైంలో ఏ విధంగా ఉండిందనేది తెలుసు లాస్ట్ ఇయర్ మీకు. సో అయినా సరే వీళ్ళ ఆర్థిక స్తోమతకు మించి కష్టపడి వాళ్ళ ఫాదర్ ఇక్కడ దాకా పంపిస్తే మీరు చదువుకుంది ఏమిటమ్మా? బీటెక్ లేదా డిగ్రీయా? డిగ్రీ ఏ బ్యాక్గ్రౌండ్? బిఎస్సి బ్యాక్గ్రౌండ్. డిగ్రీ చదివి బిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ జాబ్ క్రాక్ చేయడం జరిగింది. సో మీకు ఏ కంపెనీలో వచ్చిందమ్మా? ఇన్ఫైనైట్ కంప్యూటర్ సొల్యూషన్. ఓకే, ఎంత ప్యాకేజ్? ఎంత? 3.5 lakh per annum. ఓకేనా? సో అది. అండ్ ఇవాళ కోడ్ జ్ఞాన్ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, అంటే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇక్కడ అంత గొప్పగా ఏముంది, ఈవెన్ పేరెంట్స్ కూడా తెలియనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ ఏముందని ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్లో మాకు కొంచెం భయం వేసింది ఎట్లా ఉంటుంది ఏంటనే. నేను ఇక్కడికి మా సిస్టర్ వల్ల వచ్చాను, అనుష మ్యామ్. తను ఇక్కడ ఎంప్లాయీ, తన వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలీదు ఇట్లా ఉంటుంది కోర్స్ అనేదని. కానీ మెంటర్స్ అనేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని భయపడుతుంటే మేమేం చెప్పలేము వాళ్ళకి. ఇట్లా మేము అడగాలన్నా వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా ఉంటే మేము అడుగుతాం కదా సార్. సో వాళ్ళు అట్లా మాతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మేము ఎప్పుడు వాళ్ళని ఏ డౌట్ వచ్చినా వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా చెప్తూనే ఉంటారు. సో అది కొంచెం మాకు బాగా నచ్చింది. ఆ ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా ఎప్పుడు మమ్మల్ని డిలే చేయరు. అంటే ఇది అయిపోయింది కదా కోర్సు ఇంకా అలా ఏమి ఉండదు. మాకు ఇంకా కొంచెం కొత్త కోడింగ్ క్వశ్చన్స్ కానీ మీకు ఇది ఇస్తాం టాస్క్, అది కంప్లీట్ చేయాలి, అట్లా చేస్తారు సార్. ఇంకా అలాంటప్పుడు మనకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది కదా. ఓకే, పైథాన్ మీద తీసుకున్నారు మిమ్మల్ని. ఓకే, ఎన్ని రౌండ్స్ జరిగిందమ్మా ఇంటర్వ్యూ మీకు? 3 rounds సార్. ఫస్ట్ రౌండ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరిగింది, సెకండ్ రౌండ్ వచ్చేసరికి జీడీ జరిగింది, థర్డ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. ఓహో, జీడీలో ఏ టాపిక్ అడిగారు మిమ్మల్ని? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు అందరినీ. 35 members జాయిన్ అయ్యారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగేసి ఇంకా కట్ చేస్తారు సార్ నార్మల్గా అందరినీ. యూ కెన్ లీవ్ అన్నారు. మాకు అది అర్థం కాలే. తర్వాత చూస్తే అది సెకండ్ రౌండ్ కింద సెల్ఫ్ ఇంట్రడక్షన్ మళ్ళీ మమ్మల్ని అందులో కొంతమంది సెలెక్ట్ చేశారు. దాని నుంచి టెక్నికల్ ఇంటర్వ్యూ మాకు పెట్టారు. ఓకే, ఏమేమి అడిగారు మిమ్మల్ని టెక్నికల్ ఇంటర్వ్యూలో? టెక్నికల్లో ఇప్పుడు మనం
ల్యాప్టాప్స్లో ఫోన్స్లో మెయిల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటి వల్ల మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? అట్లాగే మీరు ఏమైనా ఛార్జర్ వల్ల ఏమైనా ల్యాప్టాప్ ఛార్జర్ మనం కనెక్ట్ చేస్తాం కదా సార్, మీకు అయినా స్క్రీన్ బ్లాంక్గా ఉండిద్ది, అదేం ఇష్యూ మీరు ఎట్లా చూస్తారంటే మనం ఫస్ట్ ఛార్జర్ ఎట్లా పెట్టామన్నా చూస్తాం, లైట్ ఆన్ అయిందో లేదో చూస్తాం. ఆ లైట్ ఆన్ అయితే ఆటోమేటిక్గా స్క్రీన్ ఆన్ అవుతుంది కదా, అట్లాగా అంతే సార్. చాలా బేసిక్గా అడిగారు వాళ్ళు. ఎనీవేస్ గ్రేట్ జాబ్ మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you, మీ sir. పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేసావు. ఎన్ని అవరోధాలు ఉన్నా సరే గెట్ బ్యాక్ అయ్యావు. Thank you, ఎనీవేస్ sir. థ్యాంక్ యూ. ఇలాంటి స్టూడెంట్స్ ఇంకా కోటినేని వైపుకి రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి sir. సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డెఫినెట్గా కోడ్జ్ఞాన్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఇలాంటి స్టూడెంట్సే, అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తాను. ఎందుకు అని అంటే వాళ్ళ లేఆప్స్ ఉన్నాయి, జాబ్స్ పోతున్నాయి, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా జాబ్స్ పోతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా. ఏఐ టెక్నాలజీని హ్యాండిల్ చేయడానికి కూడా కావాలి చాలామంది. 2024-25 పాస్ అవుట్ ఎవరైతే ఉంటారో బీటెక్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, అది టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా సరే. ఇప్పుడు ఈ అమ్మాయి బీటెక్ బ్యాక్గ్రౌండే కాదు, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. సో తను జాబ్ క్రాక్ చేసుకోవడం జరిగింది, అది కూడా 3.5 LPA ఒక మంచి కంపెనీలో. సో అలా మీకు కూడా అలాంటి స్కిల్ ఉంటే ఇమీడియట్లుగానే మీకు కూడా అలాంటి అవకాశాలు ఇక్కడ కల్పిస్తున్నారు. ఆల్మోస్ట్ 800 కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే అలాంటి ఫెసిలిటీని కోడ్జ్ఞాన్ మీకు అందిస్తుంది. అంటే ఈరోజు జాబ్ లేదు అని చెప్పుకోవడానికి లేదు, జాబ్స్ బయట చాలా ఉన్నాయి. బట్ మీకు ఆ స్కిల్ ఉందా లేదా, మీరు నేర్చుకుంటున్నారా లేదా, ఆ స్కిల్ నేర్చుకోవడానికి ఎన్ని డేస్ కోర్స్ పడుతుంది అనేటువంటిది కూడా డెఫినెట్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఈ 3 ఏరియాస్లో ఉన్నాయి. సో నేను ప్రస్తుతం విజయవాడలో ఉన్నాను కాబట్టి విజయవాడలో స్టూడెంట్ క్రాక్ చేశారు కాబట్టి నేను మీకు ఆ ఫీడ్బ్యాక్ చూపించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ బాక్స్లో మీరు డెఫినెట్గా మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ కోడ్జ్ఞాన్ గురించి మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా మీరు షేర్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.